తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, ఇంట్లో తమలపాకు చెట్టు పెంచవచ్చా? అసలు పెంచితే ఏం జరుగుతుంది? తప్పకుండా తెలియజేస్తున్నామా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. తమలపాకుని సంస్కృతంలో నాగవల్లి అని అంటూ ఉంటారు. నాగవల్లి పత్రము అంటే తమలపాకుని పిలుచుకుంటాం. అయితే ప్రతి ఒక్క శుభకార్యానికి వాడేటటువంటి ప్రధానమైనటువంటి పత్రము నాగవల్లి పత్రం. తమలపాకు లేకుండా ఏ శుభకార్యం కూడా జరగదు. శుభానికి అశుభానికి రెండుటికి కూడా తమలపాకుని మనం ప్రధానంగా వాడుతూ ఉంటాము. ఎందుకంటే తమలపాకు అనేటటువంటిది ఐశ్వర్యానికి చిహ్నము అని చెప్పేసి కొంతమంది జ్యోతిష్యులు చెప్తారు. అలాగే తమలపాకులో 3 దేవతలు కొలువై ఉంటారు అని చెప్పి సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ సృష్టిలో పత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే గనక కొన్ని ఆకులకు కొన్ని విశేషమైనటువంటి గుణాలు ఉంటూ ఉంటాయి. అందులో ఈ తమలపాకు ఒకటి. ఈ తమలపాకు యొక్క వృక్షం అనేటటువంటి తీగ వృక్షము అని అంటారు దీన్ని. ఈ తమలపాకు యొక్క వృక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని జ్యోతిష శాస్త్రంలోనే కాదు కొన్ని సనాతన ధర్మంలో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ తమలపాకులో ఎన్నో రకాలైనటువంటి తమలపాకులు ఉండడం సర్వసాధారణం. కానీ మన భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి తమలపాకు చాలా గొప్పనైనటువంటిది. ఎందుకు అంటే మూలంలో సరస్వతీదేవి, మధ్యలో లక్ష్మీదేవి, అగ్రంలో కాళీదేవి, ఈ రకంగా 3 రకాలైనటువంటి తల్లులు కొలువైనటువంటి తల్లి ఈ యొక్క తమలపాకులో ఎప్పటికీ కూడా స్థిరంగా ఉంటుంది అని మనకు వేదములు శాస్త్రాలు చెప్పాయి. అందుకే మనం ఎప్పుడైనా పూజలో గనక గౌరీదేవిని గనక చేసినా కానీ ఏదైనా విగ్రహాలు కానీ ఏది పెట్టాలన్నా ముందుగా తమలపాకు మీద కూర్చోబెడుతూ ఉంటాం. అంటే తమలపాకు మీద కూర్చోబెడితే భూమండలం మీద కూర్చోబెట్టినటువంటి గొప్పనైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే చాలామంది తమలపాకుల్ని పెంచుకోకూడదు అని కూడా కొంతమంది కొట్టి పారేస్తూ ఉంటారు. అది పెంచుకుంటే ఆ తీగలన్నీ కూడా ఇల్లంతా పారి అనవసరంగా దానివల్ల ఏదైనా ఇబ్బంది జరుగుతుండొచ్చు, ఏదైనా నెగిటివ్ జరుగుతుండొచ్చు అని కూడా కొన్ని రకాలుగా కొట్టి పారేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ నిజానికి తమలపాకు వృక్షం అనేటటువంటి ఆ తీగ అనేటటువంటిది ఇంటికి శుభాన్నే కలిగించేది కానీ అశుభాన్ని కలిగించేటటువంటి వస్తువు కాదు, పత్రం కాదు. కనుక ఇది పెంచుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పనమ్మ. ఏ దిక్కున పెట్టాలి గురువుగారు తమలపాకు చెట్టును? తమలపాకు మనం పెట్టుకోవాలి అంటే గనక ఈశాన్య భాగం నందు కానీ లేదు అంటే నైరుతి భాగం నందు కానీ ఈ తమలపాకు యొక్క వృక్షాన్ని పెట్టుకోవాలి. చాలా మంది అది నిజానికి తమలపాకు అనేది తీగ వృక్షం, అంటే అది తీగలాగా పారుతూ తమలపాకులు అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఇంటికే పెట్టుకుంటున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక కుండీలాగా ఏర్పరచుకొని దానికి ఒక తాడు కట్టేసి ఒక తీగలాగా దాన్ని చేస్తూ ఉన్నారు. నిజానికి అంటే ఇంటికి కట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ మరకలు ఏర్పడతాయి అని చెప్పేసి లేదా ఇంటికి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి చాలా మంది కుండీలలో పెట్టుకుంటున్నారు. కానీ ఒకవేళ కుండీలో పెట్టుకున్నా ఇంటి పై భాగంలో తీగలాగా కట్టివేసినా కానీ ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ పెట్టుకుంటే దాని యొక్క ప్రభావం ఈశాన్య భాగం ఈశ్వర స్థానం, నైరుతి భాగం కుబేర స్థాన భాగం. కనుక ఈ రెండిట్లో పెట్టుకుంటే ఈశాన్య భాగంలో పెట్టుకోవడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, నైరుతి భాగంలో పెట్టుకోవడం ద్వారా అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పేసి దీని ద్వారా కలిగింది. అంటే ఏ దిశలో పెట్టుకుంటే పూర్వకాలంలో పెట్టుకునేవారు కాదు, ఆటోమేటిక్గా అదే వచ్చేటటువంటిది. కానీ ఇప్పుడు మనము ఏ దిశలో పెట్టుకుంటే బాగుంటుంది మనం నిర్ణయించుకొని మనం పెట్టుకుంటున్నాం. కనుక అది ఏ దిశలో పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం అనేటటువంటిది వృక్ష శాస్త్రంలో చాలా బ్రహ్మాండంగా చెప్పారు. కనుక ఈ తమలపాకు అనేటటువంటిది శుభానికే సూచిక తప్ప అశుభానికి సూచిక కాదు. కాబట్టి తమలపాకు ఎవరైనా వృక్షాన్ని పెట్టుకోవచ్చు. ఆ తీగని అనేటువంటి ఎవరైనా పెట్టుకుంటే గనక ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ ఉండదు. నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా గురుగారి మొక్క పెంచుకోవడానికి? తీగ నియమాలు ఏముంటాయమ్మా, ప్రతి చెట్టు లాగే లక్ష్మీదేవి కొలువై ఉంది అన్నారు కదా, అంటే ప్రత్యేకించి అమ్మవారు కొలువై ఉంది కాబట్టి నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా? అయితే దీంట్లో మనము ఆ తీగ ఏదైతే ఉంటుందో ఆ తీగకు ఉన్నంతసేపు నియమాలు ఏముండవు. అది ఎప్పుడైతే ఆ ఆకు మనం దేనికి ఉపయోగిస్తున్నాము అనేటటువంటి దానికే నియమం ఉంటుంది తప్ప వృక్షానికి ఉన్నంతసేపు దానికి నియమాలు ఏమీ ఉండవు. మనం ఏ వస్తువు అయినా సరే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము అనేటటువంటిదే ప్రధాన ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇంట్లో మనం చీపురు ఉంటుంది,
అది ఆ చీపిరి ఇల్లు ఊడిస్తే మనం ఇంట్లోనే అది ప్రధానంగా వాడుతుంటాం. అదే బయట ఊడ్చే చీపిరి వేరే రకంగా ఉంటుంది. అంటే అది బయటకు మాత్రమే వినియోగిస్తాం. అంటే చీపిరి ఒకటే, కానీ మనం వినియోగించే దాంట్లో దాని యొక్క శక్తి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అలాగే తమలపాకు కూడా వృక్షానికి ఉన్నంతసేపు దానికి నియమాలు ఏమీ ఉండవు. అది దానికి అంటి పెట్టుకొని ఉంటుంది కాబట్టి అది ఎప్పుడైతే దాని నుంచి కోసి మనం దేనికైతే వాడుతున్నామో ఇప్పుడు శుభానికి వాడతాము, అశుభానికి వాడతాము. కాబట్టి దేనికి వాడుతున్నాము అనేటటువంటి దాన్నే ప్రధానంగా తీసుకోవాలి తప్ప ఆ వృక్షానికి ఉన్నంతసేపు దానికి నియమాలు ఏమి ఉండవు. అది ఎలాగైతే పెరుగుతుందో దానికి ఏం చేస్తాం, నీళ్లు పోస్తుంటాము. ముఖ్యంగా తమలపాకు వృక్షానికి మనం ఏం చెయ్యాలి అంటే ఆవు పేడతో కలిపినటువంటి నీళ్లు పోయాలట. అలా పోస్తేనే ఆ వృక్షం ఎండిపోకుండా నిరంతరం, అంటే ఆ ఆకు తినడం ద్వారా కూడా మలబద్ధకము, గ్యాస్ ట్రబుల్స్, ఇలా ఆరోగ్య సూత్రాలకు దాగి ఉన్నటువంటి తమలపాకు కూడా ఔషధ గుణానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. అంటే ఈ కొన్ని వృక్షాలకు ఏం చేసేవాళ్ళంటే గతంలో ఈ ఆవు పేడతో కలిపినటువంటి నీళ్లు ఎక్కువగా పోచేవాళ్ళు. అలాగే మనము ఇంట్లో చేసినటువంటి టీ పొడి కూడా ఉంటుంది, అది కూడా వృక్షాలకు వేస్తూ ఉంటారట. అంటే ఇలా కొన్ని ద్రవ్యాలు వేయడం ద్వారా కూడా ఆ వృక్షానికి కొన్ని రకాలైనటువంటి టేస్ట్ ప్లస్ కొన్ని రకాలైనటువంటి శక్తి కూడా రావడం జరుగుతుందట. అంటే ఆవు పేడతో చేసినటువంటి తమలపాకు నీళ్లు పోసి ఆ వృక్షం ఎట్లయితే పెరుగుతూ ఉంటుందో ఆ తమలపాకుకి ఒక గొప్పనైనటువంటి శక్తి వస్తుందట. ఎందుకు అని అంటే గనక ఆవు పేడను కూడా మనం లక్ష్మీదేవితో సమానంగా చూస్తాము. అలా పెంచినటువంటి వృక్షాన్ని, ఆ తమలపాకుని కూడా ప్రతిరోజు మనకు ఇంట్లో ఒక తమలపాకు వృక్షం ఉందనుకోండి, ప్రతిరోజు ఒక ఆకునైనా సరే తీసి దాన్ని చక్కగా శుభ్రపరిచి కడిగేసి మనం ఆ తమలపాకుని ఏం చేయాలి అంటే గనక దానికి చక్కగా పసుపు రాసి దాని మీద మొత్తం పసుపు, ఆ తమలపాకు ఉంటుంది కదా, ఈ మధ్య 2 వేళ్ళతో మొత్తం పసుపు రాసేయాలి. పసుపు రాసి ఆ తమలపాకు మీద ఒక వక్కను గనక పెట్టి మనం గౌరీదేవి పూజ చేస్తేనట సాక్షాత్తు అక్కడ ఆ తల్లికి సాక్షాత్తు మనం పూజ చేసినటువంటి గొప్పనైనటువంటి లక్షణము ఆ వక్కకు వస్తుందట. అందుకే ఇలాంటి కొన్ని దేవతా వృక్షాలు అనేటువంటి కొన్ని ఉంటాయి. అందులో మనము ఈ వృక్షాన్ని కూడా, తమలపాకు వృక్షాన్ని కూడా తీసుకోవచ్చు. పంచపల్లవాలని చెప్పేసి 5 రకాల వృక్షాలు ఉంటాయి. అందులో ఈ దేవతా వృక్షానికి సంబంధించి ఇది కూడా తమలపాకుని కూడా తీసుకోవచ్చు. దీన్ని కూడా దేవతా వృక్షం అనవచ్చు, దీంట్లో దోషమేం లేదు. కనుక ఇలాంటివి చేస్తే గనక ఆ ఇంటికి క్షేమం జరుగుతుంది, శుభం జరుగుతుంది, నెగిటివ్ ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతుంది. అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా కూడా మనం తమలపాకుతో చేయవలసినటువంటి ఎన్నో క్రతువులు ఉన్నాయి. అవి చెప్పుకుంటూ పోతే మనకు ఒక 10 ఎపిసోడ్లు వస్తాయి. అంటే తమలపాకుతో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటివి కూడా శాస్త్రంలో నియమాలు చెప్పడం జరిగింది. అందుకే దాన్ని నాగవల్లి పత్రము అంటాము. సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక తమలపాకు తిని పడుకోవాలట. అయితే సర్పదోషము అంటకుండా ఉంటుందట. లేదు అంటే వాళ్ళకు ఇప్పుడు చాలామంది పీడకలలో సర్పాలు రావడము, లేదంటే ఏదో వేరే లాగా రావడము, ఇవన్నీ కూడా సర్పదోషం ఉన్నటువంటి జాతకులు ఎక్కువగా కలలు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండడానికి, సర్పదోషాలు తొలగిపోవడానికి కూడా ఈ నాగవల్లి పత్రాన్ని ఎక్కువగా తింటూ ఉండాలట. అది రాత్రి పడుకునే ముందు తినాలట అని చెప్పేసి కూడా ఎన్నో రకాలైన దాఖలాలు మన సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. కనుక ఈ యొక్క పత్రం ఉండటం వల్ల ఇంటికి ఎలాంటి హాని రాదు, ఎలాంటి ఇబ్బంది కాదు. ఎవరైనా ఈ తమలపాకు వృక్షాన్ని పెంచుకోవచ్చు. ఈ ఆకులు కోసేటప్పుడు అంటే మనము నియమాలు ఏమైనా పాటించవచ్చా గురుగారు? ఏ సమయంలో కోయాలి ఏంటి అనేది నియమాలు ఉదయం పూట, సాయంకాలం అయిందంటే ఏ వృక్షాన్ని ముట్టకూడదు, ఏ ఆకులు కూడా ముట్టుకోకూడదు. ఉదయం 6 తర్వాత ఎప్పుడైనా తమలపాకుని కోయవచ్చు. ఇంకోటి ఏంటంటే ఏ వృక్షాన్ని మగవాళ్లే కోయాలి అని చెప్పేసి కూడా శాస్త్రం చెప్పడం జరిగింది. ఎందుకంటే మగవాళ్ళకే పత్రాన్ని తెంపే అధికారము. అందులోనూ ఈ తులసి వృక్షానికి ఈ తమలపాకుకి 2 ఒకే సంబంధం ఉంటుంది. తులసి వృక్షం ఎంత గొప్పదో తమలపాకు వృక్షం కూడా అంతే గొప్పది. 2 ఈక్వలే. కనుక మగవాళ్లే తెంపాలి అని చెప్పి శాస్త్రం చెప్పింది. కనుక ఉదయం పూట మగవాళ్ళు తెంపితే కనుక శుభం జరుగుతుందమ్మ. ఆడవాళ్ళు చాలా తక్కువగా తులసి పత్రాన్ని తెంపకూడదు, తమలపాకులను తెంపకూడదు, కొన్ని పత్రాలను తెంపకూడదు అని చెప్పేసి జ్యోతిష శాస్త్రం నిర్ణయించిందమ్మా. అయితే ఇంట్లో తమలపాకు చెట్టు పెంచుకోవాలా వద్దా అని చూసే ప్రతి ఒక్కరితో పాటు నాకు కూడా సందేహం అయితే ఉంది గురుగారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ సందేహం అయితే నివృత్తి అయిపోయింది. ధన్యవాదాలు గురుగారు.